నడవాలి, ఎలా జీవించాలి. ఈ లోకంలో దేర్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్, నాట్ ఓన్లీ ద ఫిజికల్ వార్, దేర్ ఇస్ అ స్పిరిచువల్ వార్ఫేర్. మనకి తెలియని శక్తులు మన మీద పనిచేస్తూ ఉంటాయి. ఎలా జయించాలి, ఎలా ఈ లోకంలో జీవించాలి, ఎలా నడిపించాలి. ఎందుకంటే నాట్ ఆల్వేస్ మోటివేషన్, ఇన్స్పిరేషన్, వీడియోస్, స్పీకర్స్ అవి మనకి ఏం చేయవండి. ఏంటంటే ఆ ఇన్స్పిరేషన్ కొంచెం సేపు ఉంటుంది, ఆ మోటివేషన్ ఆ వీడియో చూస్తున్నప్పుడు కొంచెం సేపు ఉంటుంది, దాని తర్వాత పోతుంది, మళ్ళీ అది వెంటనే పోతుంది. సో దీస్ డజంట్ స్ట్రెంగ్థెన్ us. ఒక షెపర్డ్ ఉండాలి, ఒక పాస్టర్ ఉండాలి, దట్ లీడ్స్, దట్ ఫీడింగ్ ది స్పిరిచువల్ ఫుడ్. అవునా? ఇప్పుడు మీరు ఏం తింటున్నారండి? ఆత్మీయ ఆహారాన్ని భుజిస్తున్నాం. సో వీఆర్ ఫీడింగ్, వీఆర్ షెపర్డ్స్. సో షెపర్డ్స్ ఏం చేస్తారు, అసలు కాపర్ ఏం చేస్తారని అంటే, they lead the flock, they guide and they meet all our needs. రెండవదిగా దేవుడు సరఫరా చేయలేనిది నాకేమీ లేదని మనం నమ్మాలి. అవునా కాదండి? దేవునికి అసాధ్యమైనది, దేవుడు చేయలేనిది, దేవుడు ఇవ్వలేనిది నాకేమీ లేదు. ఒక్కసారి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చూస్తే, God will supply all you'll ever need from his glorious resources in Christ Jesus. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ప్రతి అవసరమును యేసు క్రీస్తు నందు అనేది మీరు ఒకసారి అండర్లైన్